దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉంటానని. నీ జీవితంలో దేన్ని బట్టి దిగులు చెందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కలత చెందుతున్నావో, ఒకవేళ అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, సమస్యలను బట్టి, ఉద్యోగంలో కలిగిన నష్టాన్ని బట్టి, వ్యాపారంలో కలిగిన లాసును బట్టి, ఒకవేళ నీ జీవితంలో దిగులు పడుతూ జడిస్తూ నీ మార్గం అంతటిలో నీకెవరు తోడై లేరని ఒకవేళ నిరాశ చెందుతున్నావేమో. కానీ ఉదయకాల సమయంలో సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నా కుమారి, నువ్వు భయపడొద్దు, ఇదిగో దిగులు పడవద్దు, జడియొద్దు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉంటాడంట. నీ దేవుడు నీకు ఆదరణగా ఉంటాడంట. నీ దేవుడు నీకు కాపుదలగా ఉంటాడంట. నీ దేవుడు నీ పట్ల ఒక దైవిక కార్యము చేసే దేవుడు. ఆనాడు యెహోషువ జీవితంలో కూడా మోషే చనిపోయిన తర్వాత తన జీవితంలో తనకు తోడెవరు లేరని దిక్కులేని స్థితిలో నిరాశ చెందినప్పుడు యెహోషువతో దేవుడు అంటున్న, కుమారుడా యెహోషువ, భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దు, ఇదిగో నిరాశ చెందొద్దు, కానీ నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా కుమారుడా, నా కుమారి, నువ్వు నడుస్తున్న మార్గం అంతటిలో నీ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటుండు. ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆనాడు యెహోషువ పట్ల నెరవేర్చినట్లుగా ఈనాడు నీ పట్ల నెరవేర్చి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతుండగా కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దామండి. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయా నీ బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. నాయన, నువ్వు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటానని నేను నీ లేఖను సెలవిస్తుంది కదా ప్రభా. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా నీ బిడ్డల జీవితాలు నిశ్చయంగా ఆదరణ పొందునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడిపించయ్యా, అప్పుల నుంచి విడిపించయ్యా, అనారోగ్యం నుంచి విడిపించయ్యా, సమస్యల నుంచి విడిపించయ్యా. నాయన నీకు స్తోత్రం. అపజయాల నుంచి విడిపించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితాల్లో ప్రభా, అయ్యా, గర్భము లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక, అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక, వ్యాపారస్తులకు లాభాలు కలుగును గాక, యేసు నామములు విడిపోయిన కుటుంబాలు కలపబడును గాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. దైవ సేవకులను దీవించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు నిశ్చయముగా మీరు కలుగచేయండి ప్రభా, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ మార్గములో నాయన నువ్వు తోడయ్యండి. వారి జీవితాల్లో విజయమును, ఆశీర్వాదాన్ని, అయా సమృద్ధిని, సమాధానాన్ని మీరు కలుగజేసి మీరు ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో అయా బర్త్డే చేసుకునే బిడ్డలను దీవించండి. నాయన మ్యారేజ్ డే చేసుకునే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా, నీకు స్తోత్రం. వారి మార్గములన్నిటిలో మీరు తోడయ్యండి.